శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫీబా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషంగాను ఉన్నారు అని మిమ్మలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచిది. మనము బైబిల్ గ్రంథము నుండి అక్కడక్కడ కొన్ని మాటలు చదువుకుంటూ ఉన్నాము. జ్ఞానము కలిగి ఏ విధంగా నడుచుకోవాలి, ప్రేమ కలిగి ఏ విధంగా నడుచుకోవాలి అనేది గత వారాల్లో మనము చూసాము. ఈరోజు దేవుని యొక్క ప్రణాళిక, దేవుని సంకల్పము, దేవుని ప్రణాళికను మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, దేవుడు మానవుని పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. రెండవది, నీ వ్యక్తిగత జీవితం పట్ల కూడా ఒక సంకల్పము, ఒక ప్రణాళిక ఆయనకుంది. మీ గురించి నేను ఉద్దేశించిన సంగతులు అవి మేలుకరమైనవి అన్నాడు. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క సంకల్పమును గురించి, దేవుని యొక్క ప్రణాళికను గురించి చాలా స్పష్టంగా వ్రాయబడింది. దానిని మనము అర్థం చేసుకొని ఆ ప్రకారంగా మనము జీవించినప్పుడు మనకు సంతోషము ఉంటుంది, దేవునికి మహిమ ఉంటుంది, దేవుడు కూడా నిన్ను బట్టి సంతోషిస్తాడు అనే విషయాన్ని దయతో అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అదే సమయంలో దేవుడు సృష్టికర్త కాబట్టి, ఆయన సమస్తమును కలుగజేసిన వాడు కాబట్టి, ఆయన యొక్క సంకల్పములు కానీ ఆయన ప్లాన్ కూడా అదే స్థాయిలో ఉంటాయి. సృష్టి అంతటకు సంబంధించినటువంటి ప్రణాళిక, మానవుని కలుగజేసిన వాడు ఆయనే కాబట్టి మానవ జాతికి అంతటికీ సరిపోయినటువంటి సంకల్పం, దేవుని యొక్క సంకల్పములు ఎంతో ఉన్నతంగా ఉంటాయి అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. కాబట్టి నేను వ్యక్తిగతంగా, నేను, నా కుటుంబము, సమాజము అనుకోండి, మనము కొంతవరకు అంటే మన వరకు మన స్థాయిని బట్టి మన సంకల్పాలు ఉంటాయి, మన స్థాయిని బట్టి మన యొక్క ఉద్దేశాలు ఉంటాయి. దేవుడు సర్వ సృష్టికర్త, సర్వశక్తిమంతుడు, సమస్తమును కలుగజేసిన వాడు కాబట్టి ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పములు కూడా సమస్తమునకు సంబంధించినవిగా ఉంటివి అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అయితే దేవుడు తన సంకల్పాన్ని మనకు తెలియచేశాడు. అందును బట్టి మనం ఎంతగానో సంతోషించాలి. దీన్ని ఏమన్నాడు అంటే మర్మము అనే మాట కూడా అన్నాడు. ఒకప్పుడు అది దాచబడినట్లుగా ఉండి ఇప్పుడు చాలా స్పష్టంగా దేవుడు దాన్ని బయలుపరిచాడు. అందువల్ల దాన్ని బైబిల్ గ్రంథంలో మర్మము అనే మాట ఉపయోగించాడు. అందులో 3 రకాల మర్మాల గురించి కూడా చెప్పాడు. అది దేవుని యొక్క సమస్త సంకల్పమును గురించినటువంటి మర్మము అన్నాడు, క్రీస్తు మర్మము అన్నాడు, గొప్ప మర్మము అనే మాట కూడా చెప్పాడు. తన చిత్తమును గురించిన మర్మము అన్నాడు, యేసుక్రీస్తు ప్రభువునందు చేసిన కార్యాన్ని బట్టి క్రీస్తు మర్మము అన్నాడు. అదే సమయంలో గొప్ప మర్మము అనే మాట కూడా ఉపయోగించాడు. కాబట్టి ఈ సమయంలో ఈరోజు మన యొక్క అంశము ఏమిటంటే దేవుని సంకల్పము అనే మాట. దానికి సహాయకరంగా మనం ఏ విధంగా గత 2 వారాల్లో జ్ఞానం కలిగి నడుచుకొనుట, ప్రేమ కలిగి నడుచుకొనుట అనేది ఎఫెసీ గ్రంథము నుండి మనము ధ్యానం చేశాము. ఈరోజు కూడా దేవుని సంకల్పమును గురించి అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక నుండి మనం ధ్యానం చేద్దాము. దయతో అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి, ఆ ప్రకారంగా విధేయత చూపడానికి, అందులో ఆనందించడానికి మనం ప్రయత్నం చేద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయములో 4-6 వచనాలు కలిపి ఉంటాయి. అక్కడ చాలా స్పష్టంగా తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము అనే మాట ఉంటుంది. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము 11, 12 వచనంలో కూడా దేవుడు
తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి అనే మాట ఉంటుంది. 3వ అధ్యాయములో 8, 11 వచనాల్లో కూడా దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము అనే మాట ఉంటుంది. అంటే దేవుని సంకల్పము, ఇది దయా సంకల్పము, ఇది నిత్యమైన సంకల్పము. కాబట్టి మొట్టమొదటిది దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకోవడానికి ఇది దయ ఉంది. ఆ దేవుని సంకల్పములో దేవుని దయ మనకు కనపడుతుంది. సృష్టి పట్ల కానీ, మానవుని పట్ల కానీ, వ్యక్తిగతంగా నీ పట్ల ఆయన సంకల్పము అది దయతో కూడిన సంకల్పము. రెండవది, ఇదేదో తాత్కాలికమైనది కాదు. అందువల్లనే బైబిల్ గ్రంథములో రాజులు నరులను వారిని ఆశ్రయించకుండి వారి సంకల్పములు నాడే నశించును అనే మాట ఉంది. మానవుని యొక్క ప్రణాళికలు, రాజుల యొక్క ప్రణాళికలు, ఈ లోకంలో అధికారుల యొక్క ప్రణాళికలు అవి నిత్యమైనవి కాదు. అవి ఒకరోజు ఉంటవి, ఒకరోజు ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రణాళిక చేసినంత మాత్రాన ఖచ్చితంగా ఆ ప్రకారంగా చేసేటువంటి సామర్థ్యము ఈ లోకంలో రాజులకు, అధికారులకు ఉండదు. కాబట్టి నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటిదంటే, ఒకటి, దేవుని యొక్క సంకల్పములను గురించి ఆలోచన చేసేటప్పుడు అది దయా సంకల్పము. రెండవది, దేవుని యొక్క సంకల్పములు నిత్యమైనవి అనే విషయాన్ని. దేవునికి స్తోత్రం. దేవుడు ఏ ప్రణాళిక చేసినప్పటికి కూడా అది నీ జీవితంలో, నా జీవితంలో ఆయన చేసినటువంటి ప్రణాళిక కూడా అది దయతో కూడినది, అది నిత్యము ఉండేది అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. మంచి ఏమిటా సంకల్పము అంటే, సాధారణంగా మనము ఒక ప్లాన్ అన్నామనుకోండి. ఇల్లు కట్టడానికి ఒక ప్లాన్, మన భాషలో సంకల్పము, ప్రణాళిక, ఒక ప్లాన్ ఉంటుంది. అలానే మన యొక్క కెరీర్, నా యొక్క భవిష్యత్తు విషయమై ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికలు ఏముంటాయి? టైం ఉంటుంది, ఒక నిర్ణయం ఉంటుంది. ప్రణాళిక ఎప్పుడు కూడా ముందుగా వేసేది కదా. మనము భవిష్యత్తు గురించినటువంటి ప్రణాళిక మనము ముందుగా నిర్ణయించుకుంటాం. ఒక నిర్ణయము ఉంటుంది. రెండవది, ఒక సమయము ఉంటుంది, కాలము అందులో ఉంటాయి. మూడవది, కార్యములో ఉంటాయి. ఏమి చేయాలి అనేది ఒక నిర్ణయము ఉంటుంది, ఒక కాలము ఉంటుంది, అదే సమయంలో ఒక కార్యము, ఏమి చేయాలి, ఏ పనులు చేయాలి అనేది. ఉదాహరణకు, పునాది ఇల్లు కట్టుట అనేది ఒక ప్రణాళిక ఉంటే దానికి ముందుగా మనము దానికి ఎక్కడ, ఏ స్థలము, ఏది చేయాలి, ఏ విధంగా కట్టాలి, ఎన్ని అంతస్తులు కట్టాలి, ఎవరి ద్వారా కట్టించాలి, ఇవన్నీ కూడా ముందుగా మనము నిర్ణయించుకుంటాము. ఒక ప్రణాళికలో కాలము నిర్ణయించుకుంటాము. మొదటి నెల, రెండవ నెల, మూడవ నెల అనేది. అదే సమయంలో ఏ పనులు చేయాలి అనేది మనం నిర్ణయించుకుంటాము. దీన్ని మొత్తాన్ని కలిపి దానికి కావలసినటువంటి వెల, ఎవరు ఆ పని చేయాలి అనేది కూడా దీన్ని ఒక ప్రణాళిక అంటాం. ఇది ఎంత వాస్తవమో దేవుని యొక్క ప్రణాళిక సంకల్పంలో కూడా ఎఫెసు రాసిన పత్రికలో దేవుని సంకల్పము, ఆయన చిత్తానుసారం సంకల్పము అంటున్నప్పుడు అందులో ముందుగా నిర్ణయము ఉంది. ఇక్కడ మనకు మొదటి అధ్యాయంలో 4, 5 వచనాల్లో ముందుగా తన కోసము నిర్ణయించుకొని అనే మాట మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. 11, 12 వచనాల్లో కూడా తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయము చొప్పున, ముందుగా నిర్ణయము, ఒక డెసిషన్ అనేటువంటి ప్రీ డెస్టినేషన్, అయితే ఒక ప్రారంభము గురించి కానీ, దాన్ని ఏ విధంగా కొనసాగించాలని కానీ, ఏ విధంగా ముగించాలి అని కానీ దేవుని యొక్క నిర్ణయము అనే మాట అర్థం చేసుకోనండి. రెండవది, సమయము అనేటువంటి మాట. అందువల్లనే కాలము సంపూర్ణమైనప్పుడు 8, 9 వచనాల్లో కాలము సంపూర్ణమైనప్పుడు అనే మాట ఉంటుంది. జరగవలసిన ఏర్పాటును బట్టి అనే మాట ఉంటుంది. రెండవది ఏంటిదంటే, దేవుని యొక్క ప్రణాళికలో నిర్ణయం ఉంది, ఒక సమయము ఉంది, కాలము సంపూర్ణమైన కాలము ఉంది అనేది. మూడవది 11, 12 వచనాల్లో సమస్త కార్యములను జరిగించుచున్నాడు అన్నాడు.
అంటే సమస్త కార్యములు ఉన్నాయి. ఏ ఏ నిర్ణయము చొప్పున ఏ కాలములో ఏ కార్యము చేయాలి అనేది దేవుని ప్రణాళికలో భాగము. అదే సమయంలో ఎవరి ద్వారా ఈ కార్యము జరగాలి ఏ సమయంలో అంటే ఇక్కడ దేవుని సంకల్పములో త్రియేక దేవుడు, ద గాడ్ హెడ్, తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడు అయినటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రణాళిక. అందువలనే చాలా స్పష్టంగా ఏముంటుంది అంటే తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక అని ఆయన నిర్ణయించుకొనెను అనే మాట ఉంటుంది. అలానే 11, 12 వచనాల్లో క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము అనేటువంటి మాట ఉంటుంది. అలానే 14 వచనములో దేవుని మహిమ కీర్తినట్లు ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచక నిమిత్తము ఈ ఆత్మ అనే మాట ఉంటుంది. అంటే ఈ ప్రణాళికను ఎవరు నెరవేరుస్తారు, ఎవరు ఈ కార్యాలు పూర్తి చేస్తారు అంటే తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి యొక్క ఈ ప్రణాళికలో భాగము వారే. ఈ ప్రణాళికను నెరవేర్చింది కూడా త్రియేక దేవుడే. దేవునికి స్తోత్రం. ఇది నా జీవితాల్లో కూడా ఎంతైనా వాస్తవం అండి. సమస్త కార్యముల విషయంలో సమస్త సార్వభౌమాధికారం దేవుని యొక్క సమస్త కార్యముల విషయంలో ప్రణాళిక ఏ విధంగా కలిగి ఉన్నాడో నీ జీవితంలో కూడా దేవుని యొక్క ఒక సంకల్పము, దయాపూర్వపు సంకల్పం ఉంది. ఆయన సంకల్పము నిత్యమైనది. అదే సమయంలో నీ పట్ల దేవునికి ఒక నిర్ణయం ఉంది. నీ పట్ల దేవుడు ఒక సమయము, ఏ సమయానికి ఏది అవసరమో ఆ ప్రకారంగా చేస్తూ ఉంటాడు. ఆయన సమస్త కార్యములను జరిగిస్తాడు. మనకి బైబిల్లో ఉంది కదా, రోమీయులకు రాసిన పత్రికలో దేవుణ్ణి ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. అందులో దేవుని యొక్క సంకల్పం ఉంది, దేవుని యొక్క సమకూర్పు ఉంది, సమస్త కార్యాలు ఆయన చేస్తాడు అనేటువంటి మాట ఉంది. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి జీవముగా ఉన్నటువంటి దేవుడు, ఈ నిజమైనటువంటి దేవుడు సృష్టికర్త ఏదో గుడ్డిగా చేసేవాడు కాదు, అప్పటికప్పుడు అనుకొని హడావుడిగా చేసేటువంటి దేవుడు కాదు, ఏదో ప్రతిస్పందనగా చేసేటువంటి దేవుడు కాదు. ఆయన తన ప్రణాళిక ప్రకారము చక్కగా జరిగించేటువంటి వాడు అనే మాట. ఒకటి, దేవుని ప్రణాళిక. ఆయన ఉన్నతమైన దేవుడు కాబట్టి ఆయన ప్రణాళిక కూడా సర్వ సృష్టికి సమస్త మానవాళికి అనుగుణంగా ఉంటుంది అనేది. రెండవది, ఆ ప్రణాళిక ఆయన దయ, ఆయన యొక్క నిత్యం ఉండేటువంటి ప్రణాళిక అనే విషయం అర్థం చేసుకోవాలి. మూడవది, ఆ ప్రణాళికలో ఆయన యొక్క నిర్ణయము, ఆయన సమయము, ఆయన కార్యములు, అది ఎవరు దాన్ని నెరవేరుస్తారు అనేది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. మూడవది, ఈ దేవుని సంకల్పం యొక్క ఉద్దేశం ఏంటిది? అల్టిమేట్గా చివరకు మెట్టుకు దేవుడు ఈ సంకల్పం ద్వారా ఏమి చేయాలనుకుంటున్నాడు అని కానీ ఆలోచన చేస్తే ప్రాముఖ్యంగా 3 సార్లు ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆయన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, ఆయన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు అనే మాట, బీ టు ద ప్రైజ్ ఆఫ్ హిస్ గ్లోరీ, తద్వారా దేవుని యొక్క అందరి ద్వారా వారు ఎవరైనప్పటికీ కూడా సర్వ సృష్టి సమస్త మానవాళి కూడా దేవుని దేవునిగా గుర్తించి ఆయనను అర్థం చేసుకొని ఈ ప్రణాళిక ద్వారా ఆయన మహిమకు కీర్తి కలగాలని అనేటువంటిది ఒకటి. రెండవది, చాలా స్పష్టంగా ఏముంటుంది అంటే మనలను పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిలవబెట్టాలని అని 4-6 వచనాల మధ్యలో ఉంటుంది. ఏముంటుంది అంటే పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను మనలను నిలబెట్టవలని, తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషి ఉండవలని అనే మాట. అంటే అర్థం ఏంటిది?
మనమందరం కూడా ఎంత ఘోర పాపి అయినా, దేవుని నుంచి ఎంత దూరముగా వెళ్ళిపోయినా, ఈ మానవాళి అందరూ కూడా ఆయన చేసుకున్నాడు కాబట్టి, ఆయన చేతి పని కాబట్టి, పాపమును బట్టి దూరమైనప్పటికీ కూడా వారిని విడిచిపెట్టకుండా తన ప్రణాళిక చొప్పున, తన సంకల్పము చొప్పున మరలా తిరిగి పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, అంటే ఏ దోషము చేయలేదు అన్నట్టుగానే ఆ దోషముల మొత్తాన్ని కూడా క్షమించి వేసి పవిత్రపరచి పరిశుద్ధులుగా, నిర్దోషులుగా నిలవబెట్టాలి అనేటువంటి సంకల్పము, ఉద్దేశము ఈ యొక్క ప్రణాళిక వెనక ఉంది. ఒకటి, ఆయన మహిమకు కీర్తి. రెండు, మనమందరం కూడా పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఆయన ఎదుట నిలబడాలి అనేటువంటిది. మూడవది, మనలను కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించుటకై, మనకు కుమారునిగా స్వీకరించుటకై అనేటువంటి మాట 4-6 వచనాల్లో యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై అనేటువంటి మాట ఉంది. ఈ భూలోకం మనకు శరీర సంబంధంగా ఏ విధంగా తండ్రులు ఉన్నారో, దేవుడు మనకు ఒక దేవునిగా ఆ స్థానం, ఆత్మ సంబంధమైనటువంటి కుమారులంగా, దేవుని బిడ్డలంగా, మనము పాపమును బట్టి దూరమైనప్పటికీ కూడా దేవుని యొక్క సంకల్పం యొక్క ఉద్దేశం ఏంటిదంటే, తిరిగి మనలను కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించాలి అనేది. 4 విషయాలు నేను జ్ఞాపం చేశాను. ఒకటి, దేవుని సంకల్పము సార్వత్రికంగా సమస్తమును దృష్టిలో పెట్టుకొని ఉంటుంది. 2, ఆయన సంకల్పములో ఆయన దయ ఉంటుంది, అది నిత్యము ఉండేటువంటి సంకల్పము. 3వది, ఆ సంకల్పములో ఆయన నిర్ణయము, ఆయన కాలము, ఆయన కార్యములు, ఎవరు ఆ పని చేస్తారు, ఏ సమయానికి చేస్తారు అనేటువంటిది ఉంటుంది అనేది. 4వది, ఆ సంకల్పం యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఆయన మహిమకు కీర్తి, మనలను పరిశుద్ధులుగా, నిర్దోషులుగా నిలబెట్టాలి అని, కుమారులనుగా, కుమార్తెలుగా స్వీకరించాలి అనేటువంటి ఉద్దేశము ఉంది అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. 5వది, ఇంకా శ్రేష్టమైనది ఏమిటంటే, ఈ సంకల్పాన్ని గురించి వివరిస్తూ అందులో ఏముంటుందంటే, విస్తరించిన ఆయన కృప, ఆయన యొక్క ప్రేమ, ఆయన జ్ఞానం ఇందులో మనకు కనపడుతుంది. ఇదే మొదటి అధ్యాయములో ఆ కృపను మన ఎడల విస్తరింపచేసను అన్నాడు. 8-9 వచనాల్లో దేవుడు కృపలో ఐశ్వర్యవంతుడు. అయితే ఆ కృపను మన ఎడల విస్తరింపచేశాడు. ఏదైతే మనం అర్హులం కాదో, మనకు అర్థం కాదో, మనకు అర్థమయ్యేటట్టుగా తన కృపను మన ఎడల విస్తరింపచేశాడు అని 8-9 వచనాలు చెప్పాడు. ఈ సంకల్పం వెనక మోటివ్ అంటాం కదా, వాట్ మోటివేట్స్ గాడ్, దేవుని ఆయన స్వభావములో ఈ సంకల్పానికి నాంది పలికింది, మూలం, ఆధారం, ప్రేరేపణ కలుగజేసింది ఏమిటి అంటే ద గ్రేస్ ఆఫ్ గాడ్, ఆయన కృప. కాబట్టి ఆ కృపను బట్టి నీ పట్ల, నా పట్ల ఇటువంటి దయా నిత్య సంకల్పాన్ని దేవుడు ఆలోచన చేశాడు అనేది ఒకటి, కృప. 2వది, ప్రేమ అనే మాట ఉంది. ప్రేమ చేత ఆయన క్రీస్తు మనల్ని ఏర్పరచుకును అనేది 2వది. దేవుని యొక్క ప్రేమ, దేవుడు ప్రేమాస్వరూపి, దేవుడు ప్రేమాస్వరూపి. కాబట్టి ఆయనను ప్రేమించలేదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించాడు అనేటువంటి మాటలో చొరవ తీసుకుంటుంది. ప్రేమ ఏం చేస్తుందంటే చొరవ తీసుకుంటుంది, ప్రేమ కార్యాలు చేస్తుంది. క్రియల్లో చూపించినట్టుగా దేవుడు యొక్క ప్రేమిస్తున్నాడు కాబట్టి, ప్రేమాస్వరూపి కాబట్టి, ఈ సంకల్పానికి ప్రేరేపణ ఆయన యొక్క ప్రేమ అనేది. ఇది 2వది. 3వది ఏం చూస్తాము అంటే దేవుని యొక్క జ్ఞానం. 8-9 వచనాల్లో మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన అనే మాట ఉంది. అదే సమయంలో దేవుడు తన జ్ఞానము చొప్పున అని మొదటి అధ్యాయములో చెప్పాడు.
ఆయన జ్ఞానం ఈ యొక్క సంకల్పంలో అర్థమవుతుంది. కాబట్టి ఇదేదో మానవుడు తన ఊహను బట్టి కలుగు చేసినటువంటి సంకల్పం కాదు, ఏదో మెప్పు కొరకు చేసినటువంటి కాదు, కానీ ఇది దేవుని యొక్క కృపచేత, దేవుని తన ప్రేమ చేత, ధనజ్ఞానము చొప్పున ఈ సంకల్పాన్ని దేవుడు మనకు బయలుపరిచాడు. ఇది సమస్త సృష్టి విషయంలో, మానవాళి విషయంలో ఎంతైనా వాస్తవమో నీ వ్యక్తిగత జీవితంలో కూడా దేవుడు సంకల్పంలో తన కృపను నీ పట్ల చూపిస్తాడు, తన ప్రేమను నీ పట్ల చూపిస్తాడు, తన జ్ఞానము చొప్పున నీ పట్ల దేవుడు ప్రణాళికను కలిగి ఉంటాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇది 5వది. 6వ విషయం మనం కానీ ఆలోచన చేస్తే ఈ సంకల్పంలో ప్రాముఖ్యమైన 3 విషయాలు మనకు కనపడతాయి. దీన్ని ఏమంటామంటే ఐక్యత, ఏకముగా సమకూర్చుట అనే విషయాలు. యునైటెడ్. ఏదైతే దూరమైనవో, ఏవైతే విడిపోయినవో, ఏవైతే అసాధ్యమైనవో, ఏవైతే ఇంకా కలుసుకోవడానికి సాధ్యము కాదో దానిని దేవుడు ఎట్లా ఐక్యం చేస్తూ ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. నేను ట్రూకీగా వాటిని అట్లా జ్ఞాపం చేస్తాను, తర్వాత వాటిని మీరు ధ్యానం చేయండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏమిటి ఈ యునైటెడ్, ఈ యూనిటీ అనేది చూస్తే మొదటి అధ్యాయము 10వ వచనం. మొదటి అధ్యాయం 10వ వచనంలో ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. అంటే పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకపరచుట is a plan for the fullness of time. Unite all things in him అన్నాడు. థింగ్స్ ఇన్ హెవెన్, థింగ్స్ ఆన్ ఎర్త్ అనే మాట. పరలోకములో ఉన్నవే కానీ భూమిలో ఉన్నవే కానీ. పరలోకములో ఉంటాడు ప్రభువు, దేవుడు ఉన్నాడు, పరిశుద్ధత పరలోకంలో, కెరూబులు, శరాబులు, పరలోక సంబంధమైనటువంటి దేవుడు, పరలోక సంబంధమైనవి. కానీ భూమి మీద మనుషులు ఉన్నారు, సృష్టి మానవుడు ఉన్నాడు. ఈ యొక్క గల్ఫ్ ఏదైతే ఉందో దాని యొక్క ఎడబాటు చాలా ఎక్కువైంది. పాపము మానవుని దేవుని నుంచి ఎంతో దూరం చేసింది. పరలోకానికి బదులు నిత్య నరకానికి తీసుకువెళ్తా ఉంది. కాబట్టి ఈ యొక్క గొప్ప ఆ దూరాన్ని, పరలోకానికి భూలోకానికి మధ్య ఉన్నటువంటి ఆ అంతరాన్ని తీసివేసి ఈ రెండింటిని ఏకము చేయాలి అనేది. అంటే పరలోకంలో ఉన్నవారు భూలోకంలో ఉన్నటువంటి వారిని ఐక్యం, అంటే భూలోకం వారు పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని అనుభవించుట, అలానే పరలోక సంబంధమైనటువంటి ఆ దీవెన, ఆ అనుభవాన్ని అది అనుభవించుట అనేది దేవుని యొక్క ప్రణాళిక, ఐక్యత అనేది. ఇందులో దీన్నే మర్మము అన్నాడు. తన చిత్తాన్ని గూర్చేటువంటి మర్మం ఇది. ఏమిటి? పరలోకం ఉన్న వాటిని భూలోకం ఉన్న వాటిని ఏకము చేయటము అనేది. దేవునికి స్తోత్రం అండి. చెప్పాను కదా, దేవుని యొక్క సంకల్పములు ఉన్నతమైనవి, అవి సార్వత్రికమైనవి, అవి సమస్తమును దృష్టిలో పెట్టుకొని చేసినవి. ఎందుకంటే ఆయన సృష్టికర్త ఏంటో దేవుడు కాబట్టి. ఒకటి, పరలోకాన్ని భూలోకాన్ని ఏకము చేసేటువంటి సంకల్పము. రెండవది, 2వ అధ్యాయము 14వ వచనంలో ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కుట్టివేయటి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇది మరొక ఐక్యత. ఇదే ఐక్యత సామాజిక ఐక్యత. మొదటిది సంపూర్ణమైన సమస్త పరలోక భూలోక సంబంధమైన ఐక్యత అనుకుంటే, రెండవది ఒక అడ్డుగోడను తీసివేసి ఇశ్రాయేలీయులకు అన్యులకు ఉన్నటువంటి ఆ మధ్య గోడను తీసివేసి వీరిద్దరును ఏకము చేసేటువంటి
సంకల్పము. మూడవది ఏమన్నాడు అంటే, మూడవది 5వ అధ్యాయము 31, 32 వచనాలలో, ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. ఏమిటా మర్మము అంటే, గొప్ప మర్మం ఏంటిదంటే, అయితే నేను క్రీస్తును గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. సంఘము క్రీస్తు ఏ విధంగా ఏక శరీరముగా, భార్యాభర్తలు ఏక శరీరముగా ఎట్లా ఉంటారో, సంఘము క్రీస్తు ఏ విధంగా ఏక శరీరముగా, ఆయనలో మనము, మనలో ఆయన, ఆయనలో ఐక్యత, విడదీయరాని, ఎవరు విడదీయలేని నిత్యమైన ఆనందకరమైనటువంటి ఆ ఏకత్వము, సంఘమును కూర్చున్నటువంటి ఏకత్వము, సమస్తమును ఏ విధంగా ఏకపరుస్తున్నాడు, భూలోకమైన పరలోకమైంది. 2, సామాజికంగా ఏ విధంగా, ఇక ఇశ్రాయేలు లేడు, అన్యులు లేరు, అందరూ ఒకటే, ఇక ఏ అడ్డుగోడలు లేవు అనేది ఆ ఐక్యత. మూడవది ఇప్పుడు సంఘమును క్రీస్తుకున్నటువంటి ఐక్యత. ఇది దేవుని యొక్క సంకల్పము అనేది. ఈ సంకల్పము నీ పట్ల కూడా ఉందండి. నిన్ను, భూలోకంలో ఉన్నటువంటి నిన్ను పరలోకంలోనికి తీసుకువెళ్ళాలి, ఆ ఎడబాటుని తీసివేసి నిన్ను ఐక్యపరచాలి అనేది దేవుని సంకల్పం. ఈ లోకంలో ఇటువంటి భేదాభిప్రాయాలు సామరస్యంగా, సమాధానంగా, ఐక్యత కలిగి, అడ్డుగోడలు లేకుండా, మధ్య గోడలు లేకుండా సామాజిక ఐక్యత. మూడవది సంఘ యొక్క క్రీస్తు యొక్క ఐక్యతను గురించి మాట్లాడాడు. ఇవన్నీ కూడా ఒకే ఒక వ్యక్తి, ఏమిటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఇది ఎగ్జిక్యూట్ చేసింది, నిర్ణయించింది త్రియేక దేవుని నిర్ణయము. ఇది కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన ప్రాణము పెట్టుట ద్వారా ఈ సంకల్పాన్ని దేవుడు సిద్ధం చేశాడు. ఇది సిద్ధంగా ఉంది. అయితే నీవు దీన్ని అర్థం చేసుకొని అంగీకరిస్తే ఈ సంకల్పములో నీవు భాగస్థుడవు అవుతావు. ఈ దయా సంకల్పము, నిత్య సంకల్పము, ఆయన కృప, ప్రేమ, జ్ఞానము, ఆయన యొక్క మహిమకు కీర్తి, నిన్ను పరిశుద్ధులుగా, నిర్దోషులుగా చేయటము, కుమారునిగా స్వీకరించటము, ఇవన్నీ కూడా పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదం కూడా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించటం వలన నీవు సొంతం చేసుకుంటావు. ఆయన యందు విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచిన వారు ఈ దేవుని ప్రణాళికను అర్థం చేసుకుంటూ ఆయన సంకల్పానుసారంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.